హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. ఈరోజు మనం పీరియడ్స్ టైంలో చాలామందికి పెయిన్స్ బాగా హెవీగా ఉంటాయి అండ్ కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. దానికి చిట్కాలు ఈ వీడియోలో చెప్తాను. ఇష్టమున్న వాళ్ళు తప్పకుండా చివరి దాకా చూడండి. లేదు ఇది మీ మ్యాటర్ కాకపోతే ఈ మ్యాటర్కి సంబంధించిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి చిట్కాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఓవర్ బ్లీడింగ్ అయ్యిద్ది. అది ఎందుకు అనంటే కొన్ని హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల కొంతమందిలో శరీరంలో వచ్చే శారీరక మార్పుల వల్ల లేదా హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల లేదా క్లైమేట్ వల్ల కూడా అయితది. ఇలాంటప్పుడు మనము ఒక హాట్ ప్యాక్‌ని పొట్ట మీద పెట్టుకొని దాన్ని అటు ఇటు జరుపుకుంటూ మసాజ్ చేసినట్టు కాకుండా కొంచెం ఒత్తి పట్టుకొని ఒక దగ్గర ఒక 5 సెకండ్స్, ఒక దగ్గర ఒక 5 సెకండ్స్ అట్లా మన స్టమక్ అంతా పెట్టుకుంటూ రోజులో 2, 3 సార్లు చేస్తే అది పెయిన్ తగ్గిద్ది. అలానే ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి ఈ ఆహ్, ఆ చిట్కా పనిచేస్తది. అలానే ఇది చెక్క వాటరు, ఆర్ టీ మీరేమైనా అనుకోవచ్చు. అలానే అల్లం టీ అయినా, చెక్క టీ అయినా వేడి నీళ్ళల్లో చెక్క, అల్లం ఏసి కాచుకొని తాగడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం తగ్గుతది. అలానే ఓవర్ బ్లీడింగ్ కూడా తగ్గిద్ది. ఇంకా మనకి పొట్ట ఫుల్‌గా ఉండట్లేదు అని అనిపిస్తే కొంచెం గోరువెచ్చటి పాలల్లో పసుపు వేసుకొని తాగినా కానీ మనకి స్టమక్ ఫుల్‌గా ఉన్నట్టుంటది. అలానే ఓవర్ బ్లీడింగ్ అండ్ పెయిన్స్ కూడా తగ్గుతది. ఇక వాము. దీన్ని చాలామంది వేడి చేసిద్ది, వేడి వల్ల ఎక్కువ బ్లీడింగ్ అయిద్ది అని అనుకుంటారు. కానీ దీన్ని వేడి నీళ్ళల్లో ఏసి ఆరంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మనసుకి, పొట్టకి హ్యాపీగా ఉంటది. ఇంకొకటి లాస్ట్‌ది బట్ నాట్ లీస్ట్ ఇది చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. మనకి పొట్టలో నొప్పొస్తుంది అనంగానే కల్లుప్పు నీళ్ళల్లో కలిపి మనకి తాగిచ్చేవాళ్ళు. అప్పుడు నిజంగానే పెయిన్ తగ్గేది. అన్నిటికంటే ది బెస్ట్ స్టెప్ ఇది అని చెప్పేసి అంటాను. సో, మీకెవరికైనా బాగా పెయిన్‌గా అనిపిస్తుంటే ఈ వాటర్ తాగండి. రాక్ సాల్ట్ ఏసుకొని దెబ్బకి కడుపులో నొప్పైతే తగ్గిపోతది. పీరియడ్స్‌లో వచ్చే నొప్పైనా తగ్గుతది. ఓకేనా? ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా